ఛానల్ని వెళ్ళేసి వీడియోస్ చూసి వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? పప్పు చారా ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా లైవ్లోకి అయితే జాయిన్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా చెప్పండి. మెంబర్స్ చూస్తున్నారు. ఇంకేంటి విశేషాలు? మీకు వర్షాలు ఎలా ఉన్నాయి? తగ్గాయా అందరికీ వర్షాలు? మాకైతే వానలు అయితే లేదు. 4 to 5 days అయితే అవుతుంది వానలు పడటం లేదు. వానలు అయితే తగ్గిపోయినాయి. మీ అందరికి ఎలా ఉన్నాయి చెప్పండి వానలు? మీరు భోజనం చేశారా? నేను చేశానండి. నేను టమాటా రసము అలాగే ఆలూ ఫ్రై రెండిటితోటైతే అన్నం అయితే తినేసాను. కర్నూలు జిల్లా నుండి. మీది ఏ ఊరు? కర్నూలు జిల్లాలో ఆదోని అండి మాది. ఆదోని. ఆదోని అండి మాది. ఏంటి వస్తలేవా మళ్ళీ కామెంట్స్? ఏమైనా ఆఫ్ అయిపోయాయా చెప్పండి. మీరు తిన్నారా చెప్పండి. ఏంటి స్పెషల్? శ్రీనివాస్ గారు ఏం తిన్నారు మీరు? మీకు వానలు పడుతున్నాయా చెప్పండి. హైలైట్స్ సేవ్ చేస్తున్నావా? లేదు సిస్టర్, నాకు అది ఎలా చేయాలో కూడా తెలుస్తలేదు. ఎలా చేయాలో కొంచెం చెప్తారా? యాజ్ పర్ మై నో, గ్రూప్ డి అండ్ ఏఎల్పి జాబ్స్ ఆర్ ఈజీ క్రాక్. ఇఫ్ సమ్వన్ ఫెయిల్ టు అచీవ్ it, then he cannot get any government jobs. Ask him to stop prepare it and do focus on private job or business. లేదండి, ఇదైతే లాస్ట్ అటెంప్ట్ అని చెప్పాడు. కష్టపడుతున్నాడు. చూద్దాము. ఈసారి అయితే తనకు అదృష్టం ఉంది, మాకు అదృష్టం ఉంది అంటే మాకు జాబ్ అయితే రావచ్చు. ఎందుకు నెగ్లెక్ట్ చేసుకోవాలి? తనైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నా. ఏఎల్పికి ఫస్ట్ మెయిన్ ఏఎల్పికి జేఈకి ప్రిపరేషన్ ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా తర్వాత ఆర్పిఎఫ్ కూడా ఉంది కదా, దానికి కూడా ప్రిపేర్ అవుతున్నాడు. అన్నిటికైతే ప్రిపేర్ అవుతున్నాడు. చూద్దాం ఏ జాబ్ అయితే వస్తుందో. తెలుగు వాయిస్ ఆఫ్. ఎందుకంటే మనం ఎప్పుడైతే మౌనంగా ఎవరితో అతి ఎక్కువగా మాట్లాడకుండా మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిపై మనం దృష్టి పెట్టాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి కెరటం వైపు దారి చూపిస్తుంది జీవితంలో. కష్టం సుఖం అనేది. ఓకే అండి. నాగరాజు నాయక్ హాయ్ అండి. నీవు ఏం చేస్తావు? నేను ఇంట్లో చిన్నగా బిజినెస్ అయితే చేస్తానండి. మసాలాలు అయితే ప్యాకింగ్ చేసేసి హోల్సేల్ షాప్లకు అయితే వేస్తాను నేను. నా ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి, చూడండి వెళ్ళేసి. తెలుగు అల్లిపీర తెలుగు ఛానల్ గారు. మాది దేవరకొండ మండలం అండి. ఓకేనండి, దేవరకొండ మండలం. మీది రాజు. ఇఫ్ సమ్వన్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ దెన్ హీ కెనాట్ గెట్ ఈజీలీ. మా హస్బెండ్ అయితే కొంచెం మ్యాథ్స్లో బాగా చేస్తాడండి. రీజనింగ్ అవి బాగా చేస్తాడు. కొంచెం పర్ఫెక్ట్ అయ్యాడు ఇప్పుడు. మ్యాథ్స్లో బాగా చేస్తాడు. ఖచ్చితంగా చదువు అనేటువంటిది మనం ఏ సమయంలో చదివితే మన బ్రెయిన్కు ఆ యొక్క పాఠాలు కానీ చదివే ప్రతి ఒక్కటి కానీ మన మైండ్కి ఎక్కాలి. అంటే తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల లోపు చాలా బ్రెయిన్ ఫ్రీగా ఉంటుంది. అవునండి, కానీ ఆ టైంలో తనకి లేయలేని కష్టం అనమాట. మళ్ళీ నిద్ర సరిపోకపోతే కష్టమవుతుందని నైట్ 9 to 9:30 అలా అవుతుంది వచ్చేసరికి. ఇంకా అప్పుడు తినేసి పడుకునేసరికి 10-11 అవుతుంది. లేచేసరికి ఇక 7 అట్లా అవుతుంది. 6:30 to 6:30 లోపు అయితే లేచి చదువుకోవడానికి అయితే కూర్చుంటాడు తను. రైట్ సైడ్ 4 ఆప్షన్స్లో లాస్ట్ ఆప్షన్ టచ్ చేస్తే హైలైట్స్ సేవ్ అవుతున్నది. అంటే ఇప్పుడు మనం లైవ్లో ఇప్పుడు మాట్లాడేటప్పుడైనా లేకుంటే లైవ్ ఎండ్ అయిపోయినాకనా సిస్టర్ చెప్పండి? ఇప్పుడైనా మనం లైవ్లో ఉన్నప్పుడే చేయాలా? ఓకే అక్క, మాది కర్నూలు జిల్లా దేవరకొండ మండలం. ఓకేనండి, దేవరకొండ మండలమా మీది? వచ్చేసి మాది ఆదోని అండి. హాయ్ బ్రహ్మారెడ్డి గారు. హాయ్ అండి. 3 cats, no food, hungry, some milk, no money, help me please. 3 పిల్లులు ఫుడ్ లేకుండా ఆకలిగా ఉన్నాయి, ఎవరైనా మనీ హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు లైవ్లోనే. ఓకే, అంటే ఇప్పుడు చేస్తే మనకి హైలైట్స్ అనేది సేవ్ అవుతుంది.